హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మిస్ శ్రవంతి. ఇది వచ్చేసి సండే రోజు రెసిపీ అండి. సండే వస్తే ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా, అలా అని చెప్పేసి మేమైతే సండే రోజు అయితే ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందైతే ఫిష్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫిష్ ఫ్రైకి అయితే ఈ విధంగా కట్ చేసి చేసుకున్న ముక్కల్ని అయితే తీసుకోవాలి. మరీ సన్నం కాకుండా మరీ మందం కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న ముక్కల్ని అయితే తీసుకోవాలి. ఇలా ఈ మాదిరిగా ఉన్న ముక్కలకైతే మసాలా అయితే బాగా పట్టి బాగా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఫిషెస్ని అయితే నిమ్మరసము సాల్ట్తో అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. వీటికైతే వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి. ఇలా ఈ మాదిరిగా అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, కొంచెం ఫిష్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని అయితే పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ మాదిరిగా అయితే పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్న ఫిష్ ముక్కలకైతే ఇలా ఒక్కొక్క ఫిష్కి అయితే ఇలా మసాలా అయితే పట్టించాలి. పైన పక్కకి వెనకాల ఇలా మంచిగా అయితే మసాలా పట్టించాలి. ఇలా ఈ మాదిరిగా అయితే అన్ని ఫిషెస్కి అయితే మసాలా పట్టించాలి. మసాలా ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అయితే అంత బాగా వస్తుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్లను అయితే 30 మినిట్స్ వరకు అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపంత ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్క ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఫిష్ అయితే మాడిపోయి టేస్ట్ అయితే బాగుండదు. ఇలా ఈ మాదిరిగా అయితే ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే అయితే ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో ఫిష్ ఫ్రై. ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం నిమ్మరసము, కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.